ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. ప్రతిరోజు ఉదయాన్నే దేవుని దివ్య నామ స్మరణతో ప్రారంభించే అవకాశాన్ని దేవుడు మనందరికీ దయచేసి ఉన్నాడు. అందును బట్టి ఆయనకు స్తోత్రాలు. ఏకీవిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 145 అధ్యాయం 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఆయన వైపు చూచేవాడు ఆహారాన్ని పొందుకుంటాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు గనుక ఆయన అందరినీ పోషించే బాధ్యత తీసుకున్నాడు. మనందరి పోషకుడు మన దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు, సకల చరాశులను సృష్టించిన దేవుడు మనకు కావలసిన వాటిని తగిన కాలమందు దయచేస్తున్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. మన రక్షకుడు, సంరక్షకుడై మన ప్రభు ఉన్నాడు. రాజువైన నా దేవా, నేను నిన్ను ఘనపరుస్తాను, నిత్యము నిన్ను కీర్తిస్తాను అనే మాటతో దావీదు ఈ కీర్తనను ప్రారంభించాడు. ఈ 145వ కీర్తనలో ఎంతో అద్భుతమైన వాగ్దానాలు మనం చూడవచ్చు. మనందరికీ ధైర్యాన్ని ఇచ్చే మాటలు ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటాయి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. ఒక నిమిషం అన్ని జీవుల కన్నులు అలా పక్కన పెడితే మనము దేవుని వైపు చూస్తున్నామా అనేది ప్రశ్నించుకోవాలి. ఎవరైతే దేవుని వైపు చూస్తారో, విశ్వాసంతో చూస్తారో, నమ్మకం కలిగి ఆయన పట్ల కనిపెట్టుకుంటారో వారు దేవుని ద్వారా అద్భుతాలు పొందుకోగలుగుతారు. ఎందుకంటే వెలుగైన దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయనలో ఉన్న వెలుగును మన జీవితాల్లో చూడగలము. జీవాధిపతి అయిన దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయనలో ఉన్న జీవాన్ని పొందుకోగలం. ఈరోజు మన కన్నులు ఎవరిని చూస్తున్నాయి? వేటిని చూస్తున్నాయి? చూడకూడ వాటిని దృష్టిస్తున్నాయా? వేటిపై లక్ష్యం ఉంచుతున్నాయి? చాలాసార్లు మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి పక్కన పెట్టి ఏవేవో చేయడానికి లోక సంబంధమైన వాటి వైపు చూస్తుంటాం, పరిగెడుతూ ఉంటాం. ఎక్కడో ఏదో ఇస్తున్నారట, అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అది తీసుకుని ధరిస్తే మేలు చూడొచ్చు అనే ఆలోచన రావడం చాలా మందిలో మనం చూడొచ్చు. అయితే బైబిల్ చెప్తుంది, విశ్వాస నేత్రాలు తెరిచి నిన్ను స్వస్థపరిచే దేవుని వైపు, నిన్ను ఆశీర్వదించే దేవుని వైపు, నిన్ను నిలబెట్టి బలపరిచే దేవుని వైపు చూడగలిగితే కృంగుదలలో అయినా ఓటంలోనైనా మనం నిలబడగలుగుతాం. మన జీవితాల్లో ఓటమికి తక్కువ స్థానం ఉంటుంది. ప్రార్థించడం, విశ్వాసం ఉంచడం మన వంతు అయితే అద్భుతం చేయడం దేవుని వంతు. ఆయన వైపు చూచే వారికి ఆహారం ఇస్తానంటున్నాడు. ఇక్కడ భౌతిక సంబంధమైన ఆహారం కాదు, కానీ అది క్షయమైపోతుంది, మరలా ఆకలి వేస్తుంది. కానీ దేవుడు ఇచ్చే ఆహారం ఆత్మ సంబంధమైనది. ఆత్మీయ పురుషుణ్ణి అంతకంతకు బలంని పొందించే ఆహారాన్ని, బలపరిచే ఆహారాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడు అంటే తగిన కాలమందు. జీవాహారమై ఉన్న దేవుని మాటలు మనం విన్నప్పుడు, దేవుని మాటలు వినే ఆసక్తి మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని పోషించేవాడు, బలపరిచేవాడై ఉన్నాడు. భౌతిక సంబంధమైన ఆహారం కలిగి ఉన్నవారిగా మనం అందరం ఉన్నాం, కానీ ఆధ్యాత్మికంగా శక్తి లేని వారిగా, దేవుడిచ్చు జీవాహారానికి మనసు ఇవ్వలేని వారిగా ఉన్నామేమో. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. ఆయన వైపు చూచినప్పుడు దేవుడిచ్చు ఆహారం చేత మనం పోషించబడతాం, బలపరచబడతాం, శక్తి కలిగి జీవించగలుగుతాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. జీవమిచ్చు దేవుడు, జీవాహారం చేత మనల్ని పోషించు దేవుడు మహిమనందును గాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ వైపు చూచు వారికి తగిన కాలమందు ఆహారం ఇస్తానని సెలవిచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. నీ వైపు చూచే నేత్రాలు మాకు దయచేయండి. మీ వైపు లక్ష్యముంచే హృదయాలు మాకు అనుగ్రహించండి. మా ప్రియులను ఈ దినమంతా ఈ మాటల ద్వారా ఆదరించండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఏకీపిస్తున్నారో వారికి తగిన ఆహారాన్ని, జీవాహారాన్ని, భౌతిక సంబంధమైన ఆహారాన్ని దయచేసి బలపరిచి శక్తి కలిగిన వారంగా మమ్మల్ని నడిపించమని అడుగుచు. యేసే నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.